నమస్తే వెల్కమ్ టు 12 PM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో నెల్లూరుకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న జనసేనాని. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్. వైసీపీ టీఆర్ఎస్ దోస్తీ ఆరోపణలపై నిరసనకు పిలుపు. తెలంగాణ నుంచి డబ్బు తెచ్చి ఏపీలో జల్లుతున్నారు. జగన్కు ఓటేస్తే కేసీఆర్కు వేసినట్లేనన్న దేవినేని. వైసీపీని ప్రజలు అసహించుకుంటున్నారు. జగన్ రాజకీయాలకు అనర్హుడన్న బుద్ధా వెంకన్న. ఏపీ హైకోర్టుకు వివేక హత్య కేసు. సౌభాగ్యమ్మ పిటిషన్ను విచారించనున్న కోర్టు. ఇటు బ్యాలెట్ బాక్సులు, అటు అభ్యర్థుల్లో ఉత్కంఠ. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. తెలంగాణ కాంగ్రెస్కు మరో ఝలక్. గులాబీ గుట్టుకి సునీతా లక్ష్మారెడ్డి. కడప, కర్నూలులో చంద్రబాబు పర్యటన. ప్రచారంలో పాల్గొననున్న ఫారూక్ అబ్దుల్లా. నేడు మేనిఫెస్టో కమిటీతో జగన్ సమావేశం. ఎన్నికల అజెండాపై తుది కసరత్తు. విజయనగరంలో లోకేష్ పర్యటన. బొబ్బిలి బహిరంగ సభలో ప్రసంగం. గవర్నర్లంటే బీజేపీ ఏజెంట్ల. కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యలపై అఖిలేష్ ఆగ్రహం. నేడు ఏపీ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. అన్ని వర్గాలకు న్యాయంగా ఉంటుందన్న నేతలు. నలభై మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్. అద్వానికి దక్కని చోటు. ప్రచారంలో జోరు పెంచిన ప్రియాంక గాంధీ. యూపీలో 3 రోజుల పాటు పర్యటన. విదేశీ పర్యటనలో రాష్ట్రపతి కోవింద్. బాలాకోట్ దాడుల క్రెడిట్ ఏ పార్టీది కాదంటూ వ్యాఖ్య. సొంత గుట్టికి సుఖరాం. కాంగ్రెస్లో మళ్లీ చేరిక. నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. ఆమోదించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. కాంగ్రెస్ జేడీఎస్ మధ్య రగులుతున్న చిచ్చు. దేవేగౌడపై అస్తం రెబల్ పోటీ. మోదీ బయోపిక్ ఆపాల్సిందే. ఎన్నికల తర్వాత విడుదల చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్. జెట్ ఎయిర్వేస్కు మంచి రోజులు. నరేష్ గోయల్ వైదొలగడంతో పెరిగిన షేర్లు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టుల మృతి. భారీగా ఆయుధాలు స్వాధీనం. కొనసాగుతున్న కుంబింగ్. అమెరికా సరిహద్దుల్లో కంచె. $1 బిలియన్ కేటాయింపు. చంద్రయాన్ 2 ద్వారా లేజర్ పరికరాలు. ఏప్రిల్లో చంద్రుడిపైకి పంపనున్న నాసా. దివాలా అంచున పాకిస్తాన్. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ. ఐపీఎల్లో నేడు ఢిల్లీతో చెన్నై డి. రాత్రి 8 గంటలకు మ్యాచ్.